రెడ్ రైస్ అండి, రాత్రి నానబెట్టుకున్నాను. వాటర్ మొత్తం వంపాలండి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేయాలండి. స్టవ్ వెలిగించానండి. 4 గ్లాసుల వాటరు చాలా టైం తీసుకుంటుందండి ఉడకడానికి. ఎందుకంటే ఈ బియ్యం కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఉడికేది కొంచెం టైం తీసుకుంటుంది. ఉడుకుతుందండి రెడ్ రైస్, ఇదివరకు వచ్చింది. ఇంకా మనకి ఇది చాలనుకుంటే ఆపేయచ్చండి, లేదంటే ఇంకా ఉడకనివ్వాలి. ఈ రెడ్ రైస్ మనం 4 గ్లాసులు నీళ్ళు వేసి ఇంతవరకు వచ్చిందండి. చాలా టైం తీసుకుంటుంది ఉడకడానికి. టేస్ట్ అయితే బాగుంటుందండి. వాటర్ ఎలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించాలండి. ఇది సగం ఉడికిందండి, ఇంకా మనకి దగ్గరికి వచ్చేలోపు ఉడికిపోతుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. రైస్ ఎలా ఉంది. ఇది మనం కుక్కర్లో పెట్టకూడదండి. కుక్కర్లో పెడితే మెత్తగా అయిపోయి జిగురు జిగురు జావలాగా ఉంటుంది. ఇలా గిన్నెలోనే వండుకోవాలి. గిన్నెలో వండుకుంటేనే బాగుంటుందండి. దీనికి ఏ కూర వేసుకుని తిన్నా బాగానే ఉంటుందండి. ఆకుకూర పప్పు వేసుకోవచ్చు, మామూలుగా ఏదైనా ఫ్రై చేసుకుని తినవచ్చు. ఒకసారి టమాటా పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఇది మనం రోజు చేసుకోవడం టైం సరిపోదండి, చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి వారంలో 2 సార్లు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. వైట్ రైస్ ఆపేసి ఇది తినండి వారంలో ఒకసారి అయినా. చాలా హెల్దీ అండి ఇది. నేనైతే వారానికి 2-3 సార్లు వండుతానండి. మీకు టైం చూసుకొని వండుకోమని సలహా ఇస్తాను నేనైతే. ఇది కొంచెం అర్జెంట్ ఉన్నప్పుడు మనం సగంలో ఆపేసి కూడా తర్వాత వచ్చి కూడా వండుకోవచ్చండి. ఇదేం పాడవదు. మనకు స్టవ్ దగ్గరికి వచ్చేసరికి వాటర్ స్టవ్ ఆపేయాలండి, లేకపోతే మాడిపోతుంది. మాడిపోతే అసలు తినలేము. రెడ్ రైస్ రెడీ అయిందండి. చాలా టేస్ట్గా ఉందండి. ఈ అన్నం మన కూర లేకపోయినా కూడా ఒట్టిగా ఒక గిన్నెలో వేసుకుని కూడా తినేయచ్చు. టేస్ట్గానే ఉంటుంది. ఈ మిల్లెట్స్ అయితే అలా తినలేము, కానీ ఇదైతే తినేయచ్చు.